సౌల సహోదర, దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతని చూచి తిని. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకున్నటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. అబ్బా, గనుక నీవు తడువు చేయుట ఎందుకు? నిన్ను సాక్షిగా ఏర్పరచుకున్నాడయ్యా, నిన్ను సాక్షిగా ఏర్పరచుకున్నాడు. అది ఎలా నిన్ను తీసుకెళ్లి లైన్లో తీసుకెళ్లి వాడుకుంటాడే కదా ఆయన చిత్తం. నువ్వైతే దేవుని ప్రణాళికలో ఉన్నావు, దేవుని ఏర్పాట్లో నువ్వు ఉన్నావు, నువ్వు ప్రభువుకి సాక్షిగా ఉన్నావు. ఆయన నిన్ను సాక్షిగా ఏర్పరచుకున్నాడమ్మా, ఆయన నిన్ను సాక్షిగా ఏర్పరచుకున్నాడు. మరి ఆయన ఏర్పాట్లో నువ్వు ఉన్నావు గనుక నువ్వు ముందు చేయాల్సిన పని ఏంటో చెప్తున్నాడు చూడండి. గనుక నీవు తడువు చేయుట ఎందుకు? గనుక అంటే ఇలా ఏర్పాట్లో నువ్వు ఉన్నావు గనుక, ప్రభు సాక్షిగా నిన్ను పిలిచి ఉన్నాడు గనుక, ఆయన పని నువ్వు చేయాలి గనుక, ఆయన పరిచారకుడిగా పరిచారకురాలిగా నువ్వు ఉండాలి గనుక, ఆయన సేవ నువ్వు చేయాలి గనుక నీవు తడవ చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకునమని చెప్పెను. అద్దుగో, బాప్తిస్మం పొంది పాపములను కడిగి వేసుకుని చెప్పండి. బాప్తిస్మం పొంది పాపములను, బాప్తిస్మం పొంది పాపములను కడిగేసుకోవాలంటే ఏం పొందాలి? ఒకవేళ పొందకపోతే అది బాప్తిస్మం పొంది కడిగేసుకో అంటే, బాప్తిస్మం పొందకపోతే పాపాలు నీ మీదే నిలిచి ఉంటాయి. పాపాలు నీ మీదే నిలిచి ఉంటే పాపాల తాలూకు శాపం, నిత్య నరకం నీ కోసం నోరు తెరుచుకొని కాసుకొని ఉంటాయి. వాటి నుంచి విడుదల పొందాలంటే, పాపం తాలూకు వచ్చే శాపం నుంచి విడుదల పొందాలన్నా, దానికి వచ్చేటువంటి నరకం నుంచి నువ్వు తప్పించుకోవాలన్నా ముందు చేయాల్సిన పని ఏంటో తెలుసా? మారు మనసు పొంది ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసి పాప క్షమాపణ నిమిత్తం, అంటే పాపాలు కడగబడిన నిమిత్తం బాప్తిస్మం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పొంది ఉండాలి. ఇంత చెప్పినా కూడా నేను పొందను, నాకు అవసరం లేదు అని నువ్వు అనుకుంటే స్పష్టంగా చెప్తున్నా, నీ కర్మ అనుభవించు. ఇక నిన్నెవడు బాగు చేయలేడు. మొయ్యి నీ పాపాన్ని నీ నెత్తినే మోసుకొని అనుభవించు, ఆ శాపాన్ని అనుభవించు, పో పాతాళానికి, నాకు ఇబ్బంది లేదు. చెప్పమన్నాడు, చెప్పా. ఇక దాన్ని మోసుకుంటావో, ప్రభు కడిగేసుకోమన్నాడు కనుక ఆయన రక్తంలో కడిగేసుకుంటావో నిర్ణయం నీదే. నేనైతే చెప్పాలి కాబట్టి నా ధర్మంగా చెప్పా. ఇవాళ తారీఖు ఎంతో కంత 19. ఈ నెల చివరి బుధవారం బాప్తిస్మాలు ఉన్నాయి. 29వ తారీఖు కాబట్టి 29వ తారీఖు అంటే కరెక్ట్గా 10 రోజులు ఉంది. 10వ రోజు బాప్తిస్మాలు ఉంటాయి. కాబట్టి నీ పాపాలు కూడా బాప్తిసం పొంది కడిగేసుకోవాలనుకుంటే, ప్రభు సాక్షివై ఉండాలనుకుంటే, నూతన సృష్టిగా మారాలనుకుంటే ఈ 10 రోజులు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి. ఇంకా ఏం దిద్దుకోవాలో మారు మనసు పొంది సరి చేసుకో. కరెక్ట్గా రేపు వచ్చే బుధవారం కాక పై వచ్చే బుధవారమేగా, కరెక్ట్గా రేపు వచ్చే బుధవారం కాక పై వచ్చే బుధవారం బాప్తిస్మాల కార్యక్రమం ఉంటుంది. చెవులు రిక్కించుకొని విను. ఉదయం 10 గంటలకల్లా నువ్వు లైన్లోకి వచ్చేస్తే బాప్తిస్మం ఏర్పాటు చేస్తా. బాప్తిస్మం పొంది నీ బ్రతుకు ధన్యం చేసుకో. యేసు రక్తంలో కడగబడు, దేవుని రాజ్య వారసురాలివై శాపము నుండి, పాపము నుండి, నరకము నుండి తప్పించుకో. బాగుపడతావు, ధన్యుడి అవుతావు, ధన్యురాలి అవుతావు, దీవించబడతావు, క్రీస్తుకు సాక్షివై ఉంటావు. అర్థమైందా? ఇంత తేటగా చెప్తే అర్థం కాకపోతే ఇంకా చేసేదేముంది? ఖచ్చితంగా అర్థమైద్దని నా గట్టి నమ్మకం. అంతవరకు ఆ సెక్షన్ ముగించా. దానికంటే ముందు ఒక పాయింట్ చెప్పా. పశ్చాత్తాపం అంటే ఏంటి? కూర్చొని ఏడవటం కాదు. ఏంటిది? మార్పు చెందటం. పశ్చాత్తాపం అంటే మార్పు చెందటం. రెండవది ఏం చెప్పాను? సౌలు ద్వారా మనకేం సాక్ష్యం అర్థమైంది? ప్రభు దర్శించిన తర్వాత, ప్రభు పాదాల చెంతకు వచ్చిన తర్వాత ముందు మనం చేయాల్సింది ఏంటంటే పాపములను కడిగి వేసుకోవటం. 2. ఆ తరువాత అగ్రిప్పరాజుతో చెప్తున్నాడు, ఏమయ్యా, నువ్వు నమ్ముకొని ఊరుకోవచ్చు కదా, నువ్వు కనపడ్డోడికల్లా సాక్ష్యం ఇవ్వటం వల్లే కదా నిన్ను తీసుకొచ్చి అరెస్ట్ చేసి మా ముందు నిలబెట్టారు. నువ్వేదో నమ్ముకున్నోడివి, నీ విశ్వాసం నీ దగ్గర పెట్టుకో, నీ హృదయంలో పెట్టుకో. నువ్వు వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి
చివరికి నా దగ్గరకు వచ్చావు. ఎందుకు ఈ బాధలు నీకు సౌలా? అప్పుడు సౌలు చెప్తున్నాడు, అగ్రిప్పరాజా, నన్ను దర్శించిన ప్రభు నాకొక గురిని, నాకొక భారాన్ని, నాకొక దర్శనాన్ని ఇచ్చాడు. ఏనాడైతే ఆ దర్శనం పొందానో, ఏనాడైతే ఆ గురిని నా దేవుని ద్వారా చూచానో, దాన్ని చేరుకోవడానికి, దాన్ని నెరవేర్చడానికి ఆనాడే దీక్షాబద్ధుడినయ్యాను, ఆనాడే నడుం కట్టాను. ఎందుకంటే నన్ను దర్శించింది సాక్షాత్తు ప్రభు. ఆకాశం నుండి నాకు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనానికి నేను అవిధేయుడను కాదలుచుకోలేదు అన్నాడు. ఇక నుంచి కీలకమైన విషయాన్ని మీ దృష్టిలో తీసుకొస్తాను, జాగ్రత్తగా వినండి. ప్రభునందు నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రతి మనిషికి ఒక గురి, ఒక దర్శనం, ఒక భారం అనేది ఉండాలి. గురి లేని బ్రతుకు, దర్శనం లేని బ్రతుకు, భారం లేని బ్రతుకు శూన్యంతో సమానం. మీరు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, యవనులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, చిన్నవాళ్లే కావచ్చు, మీరు టీనేజర్స్ కావచ్చు. కానీ ఒక మాట నన్ను చెప్పనివ్వండి, ఒక దర్శనము కలిగినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఒక గురిని ఏర్పరచుకొని ఆ గురిని రీచ్ అవడానికి మనం కష్టపడాలి. ఇది సౌలు మనకు నేర్పుతున్న పాఠం, అదే పౌలు మనకు నేర్పుతున్న పాఠం. ఈ లోకంలో మనుషులు కూడా బ్రతుకుతున్న మనుషులు కూడా ప్రతి ఒక్కడు ఏదో గురిని ఏర్పరచుకొని ఉంటాడు. ఆ గురిని రీచ్ అవడానికి, అదే గోల్ అంటారు కదా, నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి బ్రదర్, ఆ గోల్స్ని రీచ్ అవడానికి నేను కష్టపడుతున్నా అంటారు. అలా కొంతమందికి ఉన్న ఆ గోల్స్ని రీచ్ అవ్వడానికి ప్రయాసపడతా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు బిఆర్ అంబేద్కర్ గారి గురించి తెలుసు. బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగ రచయిత. ఆయన దళితులకు జరుగుతున్నటువంటి దుర్మార్గాన్ని చూశాడు, ప్రాక్టికల్గా అనుభవించాడు. ఎంతోమంది అంటరానితనాన్ని చూపించి వారికి చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని నిరసించాడు, అల్లాడిపోయాడు. తన జీవితంలోనే తాగే నీళ్ల దగ్గర నుంచి, కూర్చునే స్థలం దగ్గర నుంచి, ఆఫీస్లో జాబ్ చేసే ప్రదేశంలో సహా తన కులాన్ని బట్టి, తన జాతిని బట్టి తనను చాలా దారుణంగా అవమానపరచడం, కించపరచడం ఆ మహనీయుడు తట్టుకోలేకపోయాడు. సహజంగా సమాజంలో చాలామంది అలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి 100 మంది ఆ సమస్యను ఎదుర్కొంటున్నారు అనుకో, 101 కూడా ఏమనుకుంటాడు తెలుసా? 101 వాడు కూడా ఏమనుకుంటాడు తెలుసా? అందరూ అనుభవిస్తున్నారు, నేను అనుభవిస్తున్నా, ఇంకా చేసేదేముంది, అదంతే, ఆ జాతిలో పుట్టడమే మా పాపం, దేవుడు మా ముఖాన్ని అలా రాశాడు, మేము అనుభవించాలి. ఇక ఈ పరిస్థితి ఎవడు మారుస్తాడు? ఈ పరిస్థితిని ఎవడు చక్కదిద్దుతాడు? ఈ రకంగా తరతరాల అవమానాలతో అన్యాయమైపోతున్న ఈ జాతి కర్మ ఇంతే అనుకోవచ్చు. మరి ఇప్పుడు 1,00,000 మంది ఆ బాధ అనుభవిస్తుంటే 101వ వాడు కూడా ఖచ్చితంగా అదే అనుకుంటాడు. ఇంతమంది అనుభవిస్తున్నప్పుడు మనం ఒక లెక్క ఏముంది అని దులిపేసుకొని వెళ్ళిపోతాడు. కానీ అంబేద్కర్ అలా రాజీ పడలా. అంబేద్కర్ మహనీయుడు అలా రాజీ పడలా. ఆయన ఏమన్నాడో తెలుసా? నా జాతి మొత్తం దీని విషయంలో ఆలోచన చేయకపోయినా నేనన్నా దీని గురించి ఆలోచన చేయాలి. ఈ అవమానాన్ని నేను తట్టుకోలేను, ఈ అన్యాయాన్ని నేను సహించలేను. నా బ్రతుకు మొత్తాన్ని పణంగా పెట్టైనా సరే, నా జీవితాన్ని అంకితం చేసైనా సరే, నా జాతికి ఈ అవమానాల పరిస్థితి నుంచి విముక్తి కలిగించాలి. దానికోసం ఎంత కష్టపడైనా సరే నేను సాధించాలి అని ఆ పసితనం నుండే దీక్షాబద్ధుడై నడుం కట్టి కష్టపడి చదవటం మొదలుపెట్టాడు. క్లాస్ రూమ్లో ఆయన కూర్చుంటే ఎవ్వడూ పరిష్కరించలేని ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పేవాడు. కానీ ఆయన మాత్రం లాస్ట్ కూర్చోవాలి. ఆయనకు దప్పిక అయితే మిగిలిన పిల్లలేమో వెళ్ళి గ్లాసు కుండలో ముంచుకొని తాగొచ్చు, కానీ ఆయనకు దప్పిక అయితే
ఆయన కుండ దగ్గరకు దూరంగా వెళ్ళి నిలబడి నీళ్ళని చెప్పాలి. అప్పుడు కాడగంట ఉంటుంది, కాడగంట సాంబారు గంట అంటారు, ఐడియా ఉందా? ఏమో సాంబారు గంట. పాప అందరి పిల్లల్లో ఆయన ఒక పిల్లోడు. ఎవరూ చెప్పలేని లెక్కలు ఆయన చెప్తాడు, ఎవరు ఆన్సర్ ఇవ్వలేని ప్రశ్నలకు ఆయన ఆన్సర్ ఇస్తాడు, క్లాస్ ఫస్ట్. కానీ తాగే నీళ్లను కూడా ఆయన తాగనిలా. మిగిలిన పిల్లలందరూ వెళ్ళి తాగుతున్నారు, నన్ను ఎందుకు తాగనియరు మాస్టర్ అంటే, అరే నువ్వు అంటరాని జాతిలో పుట్టావు. ఒకసారి వెళ్ళి ఆయన అలాగ తీసుకున్నందుకు సారు కొడతాడు. నీకు దప్పికైతే నన్ను అడగాలి, నేను వచ్చి పోస్తాను. అతన్ని కేటాయించబడినటువంటి పాత్ర సపరేట్గా ఉంటుంది. ఆ పాత్రను పట్టుకుంటే, లేదా దోసిలి పట్టుకుంటే, దోసిలి పాత్ర కూడా దోసిలి పట్టుకుంటే ఆ కాడగంట తీసుకొని ఆ దోసిట్లో పోస్తే తాగుతాడు. పోయే దారిలో ఒక చోట మంచినీళ్ళు అవుతాయి ఆయనకి. మంచినీళ్ళు అయినప్పుడు ఒక బావి ఉంటుంది, దిగుడు బావి లాంటిది. అందులోనికి వెళ్ళి తాగుతాడు. పాపం నీళ్లు తాగుతాడు. నీళ్లు తాగినందుకు ఆ బావి మలినమైపోయిందని అతన్ని కొట్టి, అంబేద్కర్ గారిని కొట్టి ఆ బావిని పరిశుద్ధపరచడానికి కొన్ని కార్యక్రమాలు చేస్తారు. ఎందుకు? దళితుడు నీళ్లు తాగాడని. అంటరాని వాడు ఆ నీళ్లు ముట్టాడు, నీళ్ళు అపవిత్రమైపోయినాయి అని. ఎంత దుర్మార్గమో చూడండి. ఇవన్నీ ఆయన హృదయాన్ని గాయపరిచినాయి. ఒక గురిని ఏర్పరచుకున్నాడు. నా జాతి అన్యాయం అయిపోతుంది, నా జాతిని ఉద్ధరించాలి, ఎట్లా చేయాలి. రాత్రింబగళ్ళు అదే తపన. పెద్దవాడయ్యాడు, పెళ్ళయింది, పిల్లలు, అయినా చదువు ఆపలా, చదువుతానే ఉన్నాడు. కొంతమంది కొన్ని విషయాల్లో దీక్ష బోనతారు కానీ చెంచలులు, పట్టుబడతారు కానీ చెంచలులు, స్థిరం లేనోళ్ళు ఏదో సాధించాలని కలలుగంటారు, ఏవో ఆశయాలు కలిగి ఉంటారు, కానీ 4 రోజుల్లో వదిలేస్తారు. కొన్ని ప్రతికూలతలు ఎదురుగానే అబ్బో ఏదో చేద్దాం అనుకున్నా, అబ్బో మన వల్ల అయ్యేటట్లేదు, అబ్బో ఇది మన కష్టమయ్యేటట్టుందని వెధవతనంతో రోషాన్ని పక్కన పెట్టి ఛాలెంజ్లు విరమించుకొని తోక ముడిచి పారిపోతారు పిరిగి పందలు, దద్దమ్మలు. కానీ ఆయన అలా లేడు. ఎప్పుడైతే ఒక దర్శనాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కష్టపడతామో, ప్రయాసపడతామో, ఇంకా ఏవి మనల్ని గెలవలేవు. ఏవైనా ఎవరిని గెలుస్తాయో తెలుసా? ఏ దర్శనం లేనోడిని, ఏ గురి గమ్యం లేనోడిని, ఏ భారం లేనోడిని, ఏ ఛాలెంజ్ తీసుకోనోడిని లోకం ఆటాడుకుంటుంది, ఆకర్షణలు ఆటాడుకుంటాయి. పిచ్చుకొక్క తిరిగినట్టు తిరుగుతుంటాడు, అటు పడితే అటు, ఇటు పడితే ఇటు. గురి లేని బతుకులు ఏముంది? ఒక దర్శనం లేని జీవితాలు ఏముంది? ఒక కర్తవ్యం, కార్యదీక్ష, నేను ఇది సాధించాలనే పట్టుదల లేని బతుకులకు అర్థమేముంది? పిచ్చికొక్కలు తిరిగినట్టు తిరుగుతూ ఉంటారు, అటు ఇటు. చివరికి శూన్యంగా మిగిలిపోతారు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఎటు పడితే అటు నడిపించబడతా ఉంటారండి. కానీ గురి కలిగిన వాళ్ళు, ఒక భారం కలిగిన వాళ్ళు, ఒక దర్శనం కలిగిన వాళ్ళు ఎన్ని చుట్టుముట్టిన లెక్క చేయరు. ఎందుకంటే అనుకున్నది సాధించాలి అంటే ఇక అదొక్కటే తప్ప ఇంకేం కనపడవు. ఇక ఆకర్షణలన్నీ బ్లర్ అయిపోతాయి. మన చుట్టూ ముట్టి మనల్ని లాగా చూసి ఆకర్షణలన్నీ బ్లర్ అయిపోతాయి. మనం సాధించాలనుకున్నది ఒక్కటే మన కళ్ళ ముందు ఉంటుంది. కొట్టు, గట్టి కొట్టు, అర్థమైతే కొట్టు, లేకపోతే సర్దుకో. ఈ మాట నేను రోషం కలిగిన వాళ్ళతో చెబుతున్నా, ఎదవలతో చెప్పట్లా, ఎదవ మోకాలతో చెప్పట్లా. రోషము, పట్టుదల, ఛాలెంజింగ్ మైండ్ కలిగిన వాళ్ళతో చెప్తున్నా నేను. ఆ తత్వం కలిగిన వాళ్ళు స్త్రీలలో ఉన్నారు, పురుషుల్లో ఉన్నారు. సౌలుకు అలాంటి దర్శనాన్ని దేవుడు ఇచ్చాడు, ఒక గురిని ఇచ్చాడు, భారాన్ని ఇచ్చాడు. ఆ దర్శనం తన కళ్ళ ముందు పెట్టుకున్నాడు గనుక, ఆ గురిని తన కళ్ళ ముందు పెట్టుకున్నాడు గనక, దాన్ని ఎట్లనైనా రీచ్ అవ్వాలనేటువంటి రోషాన్ని కలిగి ఉన్నాడు గనక, ఆకలి దప్పులు సౌలుని కృంగదీయలేకపోయినాయి, వస్త్రహీనత సౌలుని కృంగదీయలేకపోయింది, వ్యాధి బాధలు సౌలుని ఆపలేకపోయినాయి, రకరకాల శారీర ఇచ్చలు సౌలుని కట్టడి చేయలేకపోయినాయి. సౌలు ఒక గురిని ఏర్పరచుకున్నాడు.
దాన్ని రీచ్ అయ్యే దిశలో ఒక వీరుల్లాగా ప్రయాణం చేసిన యోధుడు పౌలు. ఈరోజు ఈ మాటల్ని దేవుడు మన ముందు ఎందుకు తీసుకొచ్చి పెట్టాడంటే, గురి లేని జీవితాలు, విలువ లేని జీవితాలు, గురి లేని బ్రతుకులు, అర్థం లేని బ్రతుకులు. ఒక ఆడ మనిషిగా నువ్వు భూమి మీద పుట్టావు, మగవాడిగా భూమి మీద పుట్టావు. ఏర్పరచుకో కొన్ని గురులు. ఫర్ ఎగ్జాంపుల్, నీ ఫ్యామిలీ గతుకుల చితుకుల అతుకుల మయమైపోయి ఉంది. కుటుంబంలో అందరందరే. మరి అందరందరుగానే ఉంటే ఎట్లా? నువ్వన్న నడుం కట్టాలిగా. ఎట్లా? ఆ కుటుంబాన్ని నేను ఎక్కదీయాలి, నా కుటుంబానికి నేను రెక్కలు తేవాలి, నా కుటుంబాన్ని నేను నిలబెట్టాలి, పడిపోతున్న నా కుటుంబాన్ని ఎట్లనైనా నేను కట్టాలని ఒకళ్ళన్న నడుం కట్టాలిగా. ఆ కుటుంబాన్ని నిలబెట్టడానికి అహర్నిశలు పాటుపడాలి, దేవుని ముందు కష్టపడాలి. అలాగే సమాజంలో కూడా చేయదగ్గదేదో చేసి, ఓ తమ్ముడా నీ ఇంటిని ఎవడొచ్చి బాగు చేస్తాడు? నీ కుటుంబాన్ని ఎవడొచ్చి బాగు చేస్తాడు? నీ సమాజాన్ని ఎవడొచ్చి బాగు చేస్తాడు? ఎవడో వస్తాడు బాగు చేస్తాడని నువ్వెందుకు ఆగాలి? నీ చేతనైనంత మట్టుకు నువ్వు పోరాడితే నీ వలన నీ కుటుంబం అలాగే సమాజంలో కొన్ని జీవితాలు బాగుపడుతుండొచ్చు కదా. అలాగున్న ఒక కార్యాన్ని, ఒక దీక్ష పోనొచ్చు కదా నువ్వు. పట్టదో. ఎందుకంటే పడితే ఇంకో వాళ్ళు సామాన్యంగా ఉంటారా? నీ సమాజంలో చాలామంది అన్యజనులు నశించిపోతున్నారు. చాలామందికి దేవుని సత్యం తెలియదు, తెలిసినా సరైనటువంటి సాక్ష్యాలు కనపడక, సరైన మాదిరిలు కనపడక. సమాజంలో చాలామంది ఉన్నారండి భక్తిపరులు, కానీ వాళ్ళ క్యారెక్టర్స్ కరెక్ట్గా కనపడనందున చాలామంది అన్యులుగానే ఉండిపోయారు. వారి మధ్యలో నువ్వున్నావు. నువ్వు నిలబెట్టు సాక్ష్యాన్ని, నువ్వు బ్రతుకు దేవుని కోసం రోషంగా, నువ్వు కదిలించు అన్యజనుల్ని, నువ్వు ఇవ్వు అన్యజనులకు సాక్ష్యం. వాళ్ళు మారి రక్షణలోనికి వస్తే నువ్వు గట్టు సంఘం. పనికిమాలోడా, పిరికి దద్దమ్మ, చేతగానోడా, వెధవ అని అప్పుడు నేను నిన్ను అనను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అని అప్పుడు అనను నేను నిన్ను. నువ్వివ్వు దేవునికి సాక్ష్యం. నువ్వు నిలబెట్టు నీ కుటుంబాన్ని, నువ్వు నడుంగట్టు నీ సమాజానికి, నీ ప్రజలకు, నీ బంధువులకు ప్రేమ చూపి వాళ్ళని ఎలాగైనా నేను గెలవాలి, ఎలాగైనా వాళ్ళ ఆత్మను రక్షించాలి. ఆ భారం నీ గుండెల్లో ఉంటే నీ కాళ్ళు ప్రార్థనా గదికి వెళ్తాయి. దేవుని పాదాలు పట్టుకొని గోజాడుతావు, మొర్ర పెడతావు, మొత్తుకుంటావు, ఏడుస్తావు, అంగలారుస్తావు. ఒక పక్క దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడుతావు, మరో పక్కన వాళ్ళని పట్టుకోవడానికి, వాళ్ళని రక్షించడానికి ఎలా బ్రతకాలో బ్యాలెన్స్ అవుతావు. చెడుతనాన్ని వదిలేస్తావు, ఎందుకంటే సాక్ష్యం పోతే వాళ్ళు రారుగా. అందుకని వాళ్ళ ముందు నీ క్యారెక్టర్ కాపాడుకుంటావు. అంతేకాదు, వాళ్ళని దేవుని తట్టు ఆకర్షించడానికి, వాళ్ళకు చూపదగ్గ ప్రేమ నువ్వు ఖచ్చితంగా చూపుతావు. ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటావు, ఎందుకంటే నీ గురి, గమ్యం, లక్ష్యం వాళ్ళని రక్షించాలి.